ఆ నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. దాని నుంచి వార్తలంతా బయటకు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. దీని ఏ మూలం చూసినా కూడా దానిలో అవినీతి జరగలేదని చెప్పడానికి వీల్లేదు. అవినీతి జరిగిన మాట వాస్తవమే, దాని డిజైన్ మార్చిన మాట వాస్తవమే. అదే అంటే కేసీఆర్ నేను 73,000 పుస్తకాలు చదివాను కాబట్టి ప్రపంచ జ్ఞానం నాకే ఉంది, ఇంజనీరింగ్ మాకు ఏం తెలుసు, నేను చెప్పింది వేదం అని చెప్పేవాడు. ఆయన డిజైన్ చేసినట్టుగా ఒక రాజకీయ రూపకల్పన చేశాడు తప్ప సాంకేతికమైన రూపకల్పన చేయలేదు. అందువల్ల ఒక డిబేట్ అయిన తర్వాత అనేక అవకతవకలకు అవకాశం వచ్చింది. తర్వాత దానిలో పనిచేసిన ఇంజనీర్లు, మామూలు ఉద్యోగస్తులు, వాళ్ళందరినీ కూడా కట్లగా వేల రూపాయలు, లక్షల రూపాయలు దొరికాయి, కోట్ల రూపాయలు దొరికాయి. అంటే దానిలో పనిచేసే కింద వాళ్ళకే నీ కోట్ల రూపాయలు దొరికితే మరి దాన్ని రూపకల్పన చేసే వాళ్ళకి ఇంకెంత ఉంటుంది? కాబట్టి అవినీతి జరిగిన మాట వాస్తవమే. అందుకే ఎట్లా ఆలోచించినా కూడా కేసీఆర్ నైతిక బాధ్యత వహించాల్సిందే. ఆయన నైతిక బాధ్యత తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకోవాలి. నిజంగా బీజేపీకి టీఆర్ఎస్ పైన ప్రేమ లేకపోతే లేదా నిష్పక్షపాతంగా ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకుంటే అప్పుడు భవిష్యత్తులో ఇట్లాంటి డెలిబరేట్ గా చేసేటువంటి లేదంటే అహంభావం చేసేటువంటి అవినీతిని అరికడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణం సిబిఐ ఎంక్వైరీ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.